హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్ తేజ. మీరు చూస్తున్నారు స్టెప్స్ టు విక్టరీ ఛానల్ని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కరోనా వైరస్ అంటే ఏంటి. కరోనా వైరస్ గురించి కంప్లీట్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ వాచ్. కరోనా వైరస్ అనేది చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్. ఈ వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఈ వైరస్ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు. పక్షులు, కీటకాలలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ను వుహాన్లోని ఒక సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్లో కొత్త వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్లో 2 మృతి చెందడంతో వీరి బ్లడ్ శాంపుల్స్ను లండన్కి పంపించి పరిశోధనలను నిర్వహించారు. ఆ పరిశోధనలో కరోనా వైరస్ అని గుర్తించారు. లీ వెన్నియాంగ్ అనే వైద్యుడు మొట్టమొదటిసారిగా ఈ వైరస్ లక్షణాలను గుర్తించాడు. ఇప్పటికే 7 రకాల కరోనా వైరస్లు ఉన్నాయి. వీటిలో మెర్స్ సిఓవి అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనేది ఒక రకమైన వైరస్. రెండో వైరస్ పేరు సార్స్ సిఓవి అంటే సివియర్ అక్యువేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఈ 2 రకాల కరోనా వైరస్ల వలన సాధారణ జలుబు, జ్వరం ఉంటుంది. ఈ కరోనా వైరస్ అనేది జంతువుల నుండి జంతువులకి, జంతువుల నుండి మనుషులకి వ్యాపిస్తుంది. చాలా ముఖ్యమైన కరోనా వైరస్ల్లో సార్స్, మెర్స్లు ఉంటాయి. పరిశోధనలో తేలింది ఏమిటంటే సార్స్ సిఓవి వైరస్ పిల్లుల నుండి మనుషులకు సోకుతుంది. అయితే మెర్స్ సిఓవి అనేది ఒంటెల నుండి మనుషులకు సోకుతుందని పరిశోధనలలో తేలింది. ఇవి కాకుండా అనేక రకాల కరోనా వైరస్లు జంతువుల నుండి జంతువులకే సోకుతాయని పరిశోధనలో తేలింది. అయితే ఈ కరోనా వైరస్ ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి ఎంత తేలికగా వ్యాపిస్తుంది అనే విషయంలో స్పష్టత లేదు. కరోనా వైరస్ అనేది చాలా సాధారణంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రధాన లక్షణాలతో దీనిని గుర్తించవచ్చు. కానీ కరోనా కుటుంబానికి చెందిన సార్స్ అండ్ మెర్స్ వంటి కొన్ని వైరస్లు చాలా ప్రమాదకరం. వుహాన్ నుండి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్కు నావెల్ కరోనా వైరస్ అని పేరు పెట్టారు. ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త రకం వైరస్. దీనిని ఇంతకుముందు ఎప్పుడూ మనుషుల్లో గుర్తించలేదు. కరోనా వైరస్ సోకిన తరువాత కోవిడ్-19 జబ్బు లక్షణాలు బయటపడేందుకు 1 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. సాధారణంగా ఇది 5 రోజుల్లోనే బయటపడుతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మనం ఈ వైరస్ను శ్వాసలో పీల్చినప్పుడు కానీ లేదా ఈ వైరస్లో కలుషితమైన ప్రాంతాలతో చేతులతో ముట్టుకొని అవే చేతులను మన ముక్కుని మరియు మన శరీర భాగాలను పట్టుకున్నప్పుడు కళ్ళు, ముక్కు, నోరు ద్వారా ఇవి మన శరీరంలోకి చొచ్చుకుపోతాయి. మొదట గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలకి ఇది వ్యాపిస్తుంది. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడ నుండి మన శరీర భాగాలపై దాడి చేస్తుంది. ఇది ప్రాథమిక దశ. ఈ దశలో మన శరీరంలో వైరస్ ఉంది అనే సంగతి మనం గుర్తించలేము. మరి కొంతమందికి అయితే ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, తలనొప్పి వంటివి కూడా రావచ్చు. కానీ తప్పనిసరిగా ఇవన్నీ వస్తాయని ఏమీ లేదు. ఈ వ్యాధి వచ్చినప్పుడు మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్కు ప్రతిస్పందించడం వలన జ్వరం, నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది. శరీరంలో ప్రవేశించిన వైరస్ను దాడి చేసిన శత్రువుగా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ గుర్తించి ఆ వైరస్ను ఎదుర్కోవడానికి కైటోకైన్లు అనే రసాయనాలను విడుదల చేస్తుంది. దీని ద్వారా శరీరంలో మిగతా భాగాలన్నింటికీ సంకేతాలు పంపిస్తుంది. నిజానికి ఈ కైటోకైన్లు మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థలో భాగం. కానీ దీనివల్ల ఒళ్ళు నొప్పులు, జ్వరం వస్తాయి. ఈ కరోనా వైరస్ సోకినప్పుడు కణాల్లో అలజడి వలన ఆరంభంలో పొడి దగ్గు వస్తుంది. అందులో తెమడ వంటివి ఏమీ రావు. కొన్ని రోజులు గడిచిన తరువాత దగ్గుతో పాటుగా తెమడ కూడా వస్తుంది. ఈ వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు ఈ తెమడ రూపంలో బయటికి వస్తాయి. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తికి పూర్తి స్థాయిలో విశ్రాంతినిస్తూ ఎక్కువ మోతాదులో ద్రవాలను అందించడం, పారాసిటమాల్ వంటి మందులతో చికిత్సను అందిస్తారు.
ఈ దశ ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ సమయంలో చాలామంది కోలుకుంటారు. ఈ వైరస్ అనేది మనకు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే మాస్క్ ధరించడం, ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరాన్ని పాటించడం. ఈ వ్యాధిని అరికట్టేందుకు మన దేశం తీసుకున్న జాగ్రత్తలు: 1. అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆపేసింది. 2. లాక్డౌన్ను విధించింది. ఈ వైరస్ రూపాంతరం చెంది బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అండ్ క్రీమ్ కలర్ ఫంగస్ అనే ఫంగస్లు బాగా వృద్ధి చెంది విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్కు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ వి వంటి 3 రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖానికి మాస్క్ ధరించి ఎక్కడికి వెళ్ళినా కరోనా రాదు అనేది మాత్రం అపోహ మాత్రమే. ఎండలు పెరిగితే కరోనా రాదు అనేది కూడా ఏమీ రుజువు అవ్వలేదు. వాడిన మాస్కును వాడకూడదు. అలా వాడితే అది ఇంకా ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంది. ఒంటిపై మద్యం, క్లోరిన్ చల్లుకుంటే వైరస్ చనిపోతుంది అనేది కూడా అపోహ మాత్రమే. అప్పటికే మానవ శరీరంలోకి ప్రవేశించిన వైరస్ మద్యం, క్లోరిన్ చల్లుకున్నంత మాత్రాన చనిపోదు. పైగా అవి చర్మానికి, కళ్ళకి హానికరం కూడా. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య ఎంతంటే 17,6,57,253 మందికి కరోనా సోకింది. దీనిలో చనిపోయిన వారి సంఖ్య 35,49,402 మంది చనిపోయారు. మన ఇండియాలో 2,75,00,000 మంది కరోనా బారిన పడ్డారు. దీనిలో 3,23,000 మంది చనిపోయారు. ప్రపంచంలో కరోనా సోకని దేశాలు తుర్క్మెనిస్తాన్, న్యూజిలాండ్ వంటి దేశాలు సమర్థవంతంగా కరోనాని ఎదుర్కొన్నాయి. మన ప్రీవియస్ వీడియో అయిన ప్లాస్మా థెరపీ వీడియోకి ఒక బ్రో ఇలా కామెంట్ చేశాడు. సబ్స్క్రైబ్లు, లైక్లు, షేర్లు అడగట్లేదేంటి బ్రో అని చెప్పేసి కామెంట్ చేశాడు. నేను సబ్స్క్రైబ్లు, లైక్లు, కామెంట్లు ఎందుకు అడగడం లేదంటే, నేను చెప్పే కంటెంట్ బాగుంటే ఇవన్నీ నేను చెప్పకుండానే మీరు చేసేస్తారు. మీ మీద హోప్తోనే నేను అడగడం లేదు. అయితే మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంట్ నేను ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేయడానికి దోహదపడుతుంది ఫ్రెండ్స్. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్, లైక్ మై ఫేస్బుక్ పేజ్. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.